నమస్కారం. శ్రీకర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పూలే అంబేద్కర్ జీవితాలను నేటి తరం ఆదర్శంగా తీసుకోవాలి. పూలే అంబేద్కర్ కమ్యూనిటీ హాలును త్వరితగతిన పూర్తి చేస్తాం. అందుకు ఎంపీ పురంధేశ్వరి పూర్తి సహకారం ఉంది. సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. పూలే అంబేద్కర్ భవన నిర్మాణానికి సంపూర్ణ సహకారం అందిస్తాను. సమాజంలో కుల వ్యవస్థ నిర్మూలనకు కృషి చేసిన మహనీయులు ఆయన. ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి. గోదావరి గట్టున 4.23 కోట్ల రూపాయల నిధులతో పూలే అంబేద్కర్ భవన నిర్మాణం. మొదటి అంతస్తు ప్రారంభోత్సవం, ఇతర సదుపాయాలకు శంకుస్థాపన. మిషన్ వాత్సల్య పీఎం కేర్ పథకం క్రింద దేశంలోనే తూర్పుగోదావరి జిల్లాలో మొదటి చెక్కు అందజేత. చిన్నారుల సంక్షేమ కార్యక్రమాలన్నీ మిషన్ వాత్సల్య పరిధిలోకి. రాజమండ్రి ఎంపీ పురంధేశ్వరి, జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి. జూలై 1న గ్రామ సభలు ప్రభుత్వం నిర్వహించాలి. ముంపు గ్రామాల్లో జాతీయ ఎస్సీ కమిషన్ పర్యటించాలి. బొజ్జ తారకానికి ఆదివాసీ మహాసభ ఘన నివాళులు. శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణ విద్యామిత్రలో భాగంగా విద్యార్థులకు స్కూల్ బ్యాగులు, బూట్లు, బెల్ట్లు 42వ డివిజన్లో పంపిణీ. ఆదర్శ పురుషులు, మహనీయులు పూలే అంబేద్కర్ పేర్లతో భవనాలు నిర్మించుకుంటే రాబోయే తరాలకు ఆదర్శంగా ఉంటుందని రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. గోదావరి గట్టున కరెంట్ ఆఫీస్ సమీపంలో పూలే అంబేద్కర్ భవనం ప్రారంభ కార్యక్రమంలో, ఇతర మౌలిక సదుపాయాల కల్పన, శంకుస్థాపన కార్యక్రమంలో రాజమండ్రి పార్లమెంట్ సభ్యురాలు దగ్గుబాటి పురంధేశ్వరి, ఇతర ప్రజాప్రతినిధులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. తొలుత జ్యోతిరావు పూలే విగ్రహానికి ప్రజాప్రతినిధులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పార్లమెంట్ సభ్యురాలు దగ్గుబాటి పురంధేశ్వరి మాట్లాడుతూ, ఎందరో మహనీయులు సమాజ శ్రేయస్సు కొరకు తన జీవితాలను త్యాగం చేసిన మహనీయుల పేర్లను మాత్రమే నామకరణం చేయాలని సుమారు 4.23 కోట్ల రూపాయల నిధులతో నిర్మించిన భవనానికి పూలే అంబేద్కర్ భవన్గా నామకరణం చేయడం ముఖ్య ఉద్దేశమని అన్నారు. ఈ భవనం భవిష్యత్ తరాల వారికి ఆదర్శవంతంగా ఉంటుందని ఆమె తెలియజేశారు. రాజమహేంద్రవరం జిల్లా పర్యటనానికి మంచి భవిష్యత్తు ఉందని ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. గోదావరి ఫ్రంట్ వ్యూను సుందరీకరణం చేయడంతో పాటు బ్రిడ్జ్ పునర్నిర్మాణానికి అన్ని చర్యలు చేపడతామని అన్నారు. ఈ ప్రాజెక్ట్ పూర్తయ్యేంత వరకు అహర్నిశలు కృషి చేస్తామని ఆమె అన్నారు. 2027 పుష్కరాలు నాటికి అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్ట్ పూర్తి చేసి రాజమహేంద్రవరాన్ని టూరిజం స్పాట్గా ప్రధాన కేంద్రంగా తీర్చిదిద్దుతామని ఆమె అన్నారు. రివర్ ఫ్రంట్ సుందరీకరణ అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో దృష్టి కేంద్రీకరించడం జరిగిందని ఆమె తెలియజేశారు. జ్యోతిరావు పూలే తన జీవితాన్ని బీసీ కులాభివృద్ధికి అంకితం చేశారని ఆమె అన్నారు. మహిళలను సంస్కరించాలని ఆనాడే మహిళా స్కూల్స్ను స్థాపించి దేశంలోనే మొట్టమొదటి స్కూల్గా పేరు గావించాలని ఆమె ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ భవనంలో లైబ్రరీ, స్టడీ సెంటర్ ఏర్పాటు కూడా కృషి చేస్తానని ఆమె తెలియజేశారు. సమాజంలో అన్ని వర్గాలు, కులాలకు చెందిన ప్రజల అభ్యున్నతే తమ కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. ఎమ్మెల్సీ సోము వీర్రాస్ మాట్లాడుతూ, వెనుకబడిన తరగతుల సామాజిక వర్గాల వారికి సంబంధించి ఇటువంటి కమ్యూనిటీ భవనాలను నిర్మించడం జరుగుతుందని అన్నారు. రివర్ ఫ్రంట్ సుందరీకరణ మరియు హేవ్లాక్ బ్రిడ్జ్ పునర్నిర్మాణాన్ని పూర్తి చేసి జాతికి అంకితం చేయనున్నట్లు ఆయన తెలియజేశారు. సభకు అధ్యక్షత వహించిన రాజమండ్రి సిటీ శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ వాసు మాట్లాడుతూ, అధిక శాతం మధ్యతరగతి, దిగువ తరగతి ప్రజలు నివసిస్తున్న నగరంలో ఇటువంటి కమ్యూనిటీ హాల్ ఉండడం వలన పెళ్లిళ్ళు, శుభకార్యాలు, ఇతర సమావేశాలు నిర్వహించుకోవడానికి అనువుగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. రివర్ ఫ్రంట్ వ్యూ దేశ చరిత్రలోనే ఒక తలమానికంగా మారిపోతుందని ఆయన తెలియజేశారు. తొలుత జ్యోతిరావు పూలే విగ్రహానికి పార్లమెంట్ సభ్యురాలు దగ్గుబాటి పురంధేశ్వరి, శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్, ఎమ్మెల్సీ సోము వీర్రాస్ కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అనంతరం భవనం శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆర్ఎంసీ, ఇతర సమన్వయ శాఖల అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. డెవలప్ చేసుకుంటే ఇక్కడ సామాజిక ఆర్థిక అభివృద్ధి రాజమహేంద్రవరానికి మనం అందించిన వారు అవుతాము. ఎందుకంటే చాలామంది యువతకి కావచ్చు, లేకపోతే చాలామందికి ఇక్కడ ఉపాధి అవకాశాలు కలిగేటువంటి అవకాశం ఉంటుంది. ఆర్థికంగా కూడా చిన్న చిన్న అలైడ్ బిజినెస్ చేసుకుంటున్నటువంటి సందర్భంలో మరి ఆ రకంగా కూడా రాజమహేంద్రవరం ఆర్థికంగా కూడా ముందుకు వెళ్ళేటువంటి వెసులుబాటు ఉంటుంది అనేటువంటి ఆలోచనతో హ్యావ్లాక్ బ్రిడ్జ్ మీద ప్రధానంగా దృష్టి కేంద్రీకరిస్తూ పర్యాటకంగా ఏ విధంగా రాజమహేంద్రవరాన్ని పుష్కరాల సమయానికల్లా అభివృద్ధి చేసుకోవాలి అని చెప్పి చర్చించుకోవడం జరిగింది. ఆ చర్చలో భాగమే రివర్ ఫ్రంట్ని కనుక మనం అద్భుతంగా సుందరీకరణ చేసుకున్నట్లయితే మనకి ఏ విధంగా తెలంగాణలో మనం ట్యాంక్ బండ్ చూస్తున్నాం, దానికంటే కూడా అద్భుతంగా మంచి టెక్నాలజీ తోటి మనం ఇక్కడ మన గోదావరి రివర్ ఫ్రంట్ని అభివృద్ధి చేసుకుని పర్యాటకంగా మనం దీన్ని కనుక చేసుకోవచ్చు అనేటువంటి ఆలోచనతోటి దీని మీద కూడా దృష్టి కేంద్రీకరించడం జరిగింది. దీంతో పాటుగా అనేక విషయాలు, అంటే ఇందాక పెద్దలు చెప్పినట్టుగా బ్రిడ్జ్ లంక ఉంది. బ్రిడ్జ్ లంక మనం హ్యావ్లాక్ బ్రిడ్జ్ దగ్గర నుండి కనుక మనం దానికి అనుసంధించగలిగితే దాన్ని కూడా పర్యాటకంగా మనం అభివృద్ధి చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. అంటే పర్యాటకులు రాజమహేంద్రవరానికి వస్తే ఒక 2-3 రోజులు వారిని కనుక మనం క్యాప్టివేట్ చేయగలిగినట్లయితే మన రాజమహేంద్రవరం ఆర్థికంగా కూడా అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉంటుంది, ఉపాధి అవకాశాలు వస్తాయి అనేటువంటి ఆలోచనతో ఈ విషయాలన్నింటి మీద కూడా దృష్టి పెడుతూ ఎప్పటికప్పుడు అధికారులతోటి మాట్లాడుతున్నటువంటి సందర్భంలోనే ఈ హ్యావ్లాక్ బ్రిడ్జ్ కావచ్చు, రివర్ ఫ్రంట్ కావచ్చు, గజేంద్ర సింగ్ షెకావత్ గారి దృష్టిని తీసుకుని వెళ్ళడం, మరి అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పర్యాటక మంత్రి సోదరులు దుర్గేష్ గారు, వారి ఇరువురు కూడా దీని మీద చొరవ తీసుకుని గజేంద్ర షెకావత్ గారితో మాట్లాడటం, ఇవన్నీ మనకి నిన్న 95 కోట్ల రూపాయలతోటి రాజమహేంద్రవరాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేసుకునే ఫలితాన్ని ఇచ్చింది అనేది మనం అందరం కూడా ఇక్కడ గమనించవలసినటువంటి విషయం. స్థానిక శాసనసభ సభ్యులుగా ఆదిరెడ్డి వాసు గారు కూడా ఎప్పటికప్పుడు ఈ విషయాలన్నీ మాతో చర్చిస్తూ దీన్ని ముందుకు తీసుకెళ్ళినటువంటి నేపథ్యం. చాలామందికి రివర్ ఫ్రంట్ మీద ఉన్నటువంటి విగ్రహాల మీద కొంత ఆందోళన ఉన్నది, దీన్ని తీసివేస్తారు అనేటువంటి భావన. కానీ మేమందరం చర్చించుకున్నది ఏమిటంటే తీసివేయడం కాదు, కానీ అభివృద్ధి చేస్తున్నటువంటి సందర్భంలో ఆ యాంబియన్స్ ఏదైతే ఉందో దానిలో మిళితం చేస్తూ ఆ విగ్రహాన్ని అక్కడే ఉంచాలి అనేటువంటి ఆలోచన. ట్యాంక్ బండ్ మీద చూస్తున్నాం కదా, కనుక విగ్రహాలని తొలగించేటువంటి అవకాశం ఉండదు, అక్కడే చక్కగా అందంగా వాటన్నిటినీ కూడా పునఃప్రతిష్ఠించేటువంటి అవకాశం ఉన్నది అని చెప్పి మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ దాని మీద ఆందోళన చెందవలసినటువంటి అవసరం లేదు అని చెప్పి నేను మీ మాధ్యమంగా ప్రజలందరికీ కూడా తెలియజేసుకుంటున్నటువంటి విషయం. అదేవిధంగా ఇవాళ కార్యక్రమం పులే గారి పేరు మీద ఇప్పుడే పులే గారికి విగ్రహానికి పుష్పాంజలి ఘటించి మేమందరం ఇక్కడికి వచ్చి మరి వారి పేరున ఉన్నటువంటి భవనాన్ని ఆవిష్కరించుకోవడం జరిగింది. ఇంతకు ముందు కనుక చరిత్రలో చూసినట్లయితే వంశపారంపర్యంగా తండ్రి పేరు లేకపోతే ఒక కుటుంబానికి సంబంధించినటువంటి వారి పేరులో పెట్టుకోవడం అనేది ఆనవాయితీగా వస్తున్నటువంటి విషయం. కానీ ఇక్కడ ఆలోచించి తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటంటే ఎవరైతే ఆదర్శప్రాయులు ఉంటారో అటువంటి ఆదర్శ పురుషుల పేర్లు కనుక మనం ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించుకుని వారి పేరు కనుక భవనానికి పెట్టినట్లయితే రాబోయే తరానికి కూడా ఇది ఒక ఆలోచనని రేకెత్తిస్తుంది, వారి గురించి తెలుసుకుంటారు, వారు అనుసరించినటువంటి మార్గంలో నడిచేటువంటి ప్రయత్నం జరుగుతుంది అనేటువంటి ఆలోచనతోటి ఈ భవనాన్ని కూడా మహనీయుడు పూలే గారి పేరు కమ్యూనిటీ హాల్ ఉండాలి. అది కూడా పూలే అంబేద్కర్ గారి యొక్క పేరుతో పెట్టిన ఈ కమ్యూనిటీ హాల్ యొక్క పనుల్ని మనందరం కూడా త్వరగతిన పూర్తి చేయాలని అనుకున్నప్పుడు మరి గౌరవ పార్లమెంట్ సభ్యురాలు పురంధేశ్వరి గారిని ఎంపీ ల్యాక్స్ నుంచి ఆవిడ యొక్క ఎంపీ ల్యాక్స్ నుంచి ఈ నియోజకవర్గానికి ఇచ్చే మొదటి నిధిని ప్రజలకు ఉపయోగపడే విధంగా చిరస్థాయిగా నిలబడే విధంగా ఈ యొక్క కమ్యూనిటీ హాల్ ఇవ్వాలని ఆవిడకి అభ్యర్థించగా ఆవిడ నిధిని కేటాయించడం, ఈరోజు ఆ యొక్క పనులన్నింటినీ కూడా ప్రారంభించుకోవడం జరుగుతూ ఉంది. ఇది ఒక శుభ పరిణామం.
గతంలో చేసిన తప్పిదాలు ఇప్పుడు చేయకుండా ఎక్కడికక్కడ సచివాలయ వ్యవస్థని సర్దుకుంటూ కమ్యూనిటీ హాల్స్ అన్నింటినీ కూడా ప్రజలకు అందుబాటులో తీసుకువస్తూ మరి ఇలాంటివి కూడా నిర్మించుకొని మరి ఇక్కడ నిర్మించడమే కాదు, అదనంగా క్రిందటి సంవత్సరం ఇచ్చిన నిధులు ఈ సంవత్సరం కూడా నిధులించి ఇక్కడ ఒక మంచి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కూడా పెట్టాలి. ఏదైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళే పిల్లలకి ఇక్కడ లైబ్రరీ కూడా అందుబాటులో తీసుకురావాలని గౌరవ ఎంపీ గారి యొక్క ఆలోచన. అంటే చేసే కార్యక్రమం మన పేరు కనబడటం కాదు, 10 మందికి ఉపయోగపడాలనేది ఆవిడ తాలూకు ఆలోచనని ఇక్కడ ఏదైతే బాంబ్సెఫ్ వాళ్ళు కూడా ముందుకు వచ్చి వారి యొక్క సూచనలు ఇస్తూ ఎంపీ గారు ఇచ్చిన సహకారాన్ని వారు కూడా అందిపుచ్చుకుంటూ అధికారులకి వారు కూడా ఇచ్చే సహకారం అందిస్తా ఉన్నారు. ఈ సందర్భంగా బాంబ్సెఫ్ ప్రతినిధులు ఎవరైతే వచ్చున్నారో వారందరికీ కూడా మా యొక్క అభినందన తెలియజేస్తూ భవిష్యత్తులో తప్పకుండా మీరు ఇక్కడ ప్రెస్ మీట్ జరుగుతూ ఉంది, పక్కనే చూడండి. ఎన్నికల ముందు ఎంపీ గారు కానీ ఆనాడు ఉన్న ఎంపీ అభ్యర్థిగా ఎమ్మెల్యే అభ్యర్థిగా మీరు తిరిగినప్పుడు ఇక్కడ అడిగేవారు, గోదావరి ఇంత స్ట్రెచ్ ఉంది, అన్నీ కలిపి మెజారిటీ ఉన్నటువంటి వర్గాలు వారికి సంబంధించి ఒక పూలే మందిరాన్ని ఎమ్మెల్యే గారు ఇనిషియేషన్ తీసుకోవడం, దానికి సంబంధించి ఇంకా మిగిలినటువంటి నిధుల్లో ఒక కన్స్ట్రక్టివ్ థాట్తో ఎంపీ గారు దీన్ని ఈ విధంగా చేస్తే మంచిది, దానికి సంబంధించిన 80 లక్షల రూపాయల నిధులు వారు ఇచ్చినందుకు నగర పెద్దలందరూ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, అలానే ఏదైతే రివర్ ఫ్రంట్ కానీ నిన్న జరిగినటువంటి ఆ గోదావరి బ్రిడ్జి, ఎప్పుడో పాత బ్రిడ్జి, దాని మీద చాలామంది పెద్దలు ఫైట్ చేశారు. దాని రైల్వే వాళ్ళు కన్జర్వేటివ్ డిపార్ట్మెంట్గా ఉంటుంది నాకు తెలిసినంత వరకు. దేని ఎంతమంది చెప్పినా వినే ఆలోచన తక్కువ ఉండదు. ఆ బ్రిడ్జిని గతంలో అరుణ్ కుమార్ గారు కూడా ప్రయత్నం చేశారు. దానికి రస్ట్కి 90 కోట్లు అవుతుంది కట్టమనేవారు. అది ఎప్పటి నుంచో హైబ్లాక్ బ్రిడ్జి అనే దాన్ని రైల్వే మనకి హ్యాండ్ ఓవర్ చేయడానికి సిద్ధపడినటువంటి పరిస్థితిని గత అనేకమైన సంవత్సరాలుగా నేను గమనిస్తున్నాను. అలాంటి హైబ్లాక్ బ్రిడ్జిని ఈవేళ సమాజానికి అంకితం చేస్తూ నిన్న ఏదైతే పుష్కర్ ఘాట్లో జరిగిన కార్యక్రమంలో దాన్ని కూడా ఇన్వాల్వ్ చేస్తూ నగర ప్రజలకి ఆహ్లాదాన్ని కలిగించే విధంగా 190 కోట్లు ఇస్తే అక్కడే 30 కోట్లు ఖర్చు పెడుతూ బ్రిడ్జిని కూడా ఇన్వాల్వ్ చేస్తూ దాంట్లో టూరిజం అనేటువంటి కాన్సెప్ట్ని జతపరుస్తూ రేపు అక్కడ ఉన్నటువంటి ఏదైతే లంక ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాల్లో కూడా కొన్ని రిసార్ట్స్ని కడుతూ అందులో ఇన్ని పిల్లర్స్ ఉంటే ఆ పిల్లర్స్లో ఎక్కడ మధ్యలో మనం ఏది ఇస్తే ప్రజలకు బాగుంటుంది, ఇలాంటి అన్నింటికి రూపకల్పన జరిగిందంటే నిన్న టూరిజం మినిస్టర్ గారికి, కల్చర్ అఫైర్స్ టూరిజం మినిస్టర్ గారికి రావడం, మనకి 90 కోట్ల రూపాయలు ఈ ప్రాంతానికి ఇవ్వడం, ఈ 90 కోట్ల రూపాయలని ఏ విధంగా అప్ టు కడిప్లంక దాకా వినియోగించాలి అనేది టూరిజం మినిస్టర్ గారు, స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీ గారు అందరూ కలిసి చాలా చక్కగా దాన్ని ప్లాన్ చేస్తున్నారు. త్వరలో నగరంలో రూపురేఖలు మారడానికి అవకాశాలు ఏర్పడేటువంటి పరిస్థితి కూటమి ప్రభుత్వంలో ఏర్పడిందని నేను తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. భారతదేశంలోనే మొట్టమొదటి పీఎం బాల సంరక్షణ చెక్కును తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలం దొమ్మేరుకు చెందిన ప్రత్తిపాటి సునియా సుమామణి అందుకున్నారు. ప్రపంచ మహమ్మారి కోవిడ్-19 ధాటికి భారతదేశంలో కూడా ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. కుటుంబ సభ్యులను, తల్లిదండ్రులను, సంరక్షకులను కోల్పోయి అనాథులుగా మిగిలారు. స్వయంగా ఈ ప్రకృతి విలయాన్ని చూసి చలించిపోయిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అలాంటి వారికి సంరక్షకులుగా చేసిన సంతకమే పీఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్ స్కీమ్. తల్లిదండ్రులిద్దరినీ కోల్పోయిన పిల్లలకు మద్దతు ఇవ్వడం ఈ పథకం లక్ష్యం. పిల్లల సమగ్ర రక్షణను స్థిరమైన రీతిలో నిర్ధారించడం, ఆరోగ్య బీమా ద్వారా వారి శ్రేయస్సుకు భరోసా అందించడం, విద్య ద్వారా వారిని శక్తివంతం చేయడం, 23 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత ఆర్థిక సహాయంతో స్వయం సమృద్ధిగా జీవించడానికి వారిని సన్నద్ధం చేయడమే పీఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్ స్కీమ్ పరమార్థం.
కోవిడ్ సమయంలో తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలం దొమ్మేరుకు చెందిన ప్రత్తిపట్టి సునియా సుమ మణికి ఆధారమైన తల్లి కూడా చనిపోయారు. ఆ సమయంలో అక్కా చెల్లెళ్ళు ఇద్దరూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూనే చదువుకుంటూ తమ కాళ్ళ మీద నిలబడేందుకు జీవన పోరాటం చేస్తూ వచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మానవతావాదంతో స్పందించి పీఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్ పథకం అమలు చేయడంతో సంబంధిత శాఖ అధికారులు కూడా చిత్తశుద్ధితో స్పందించారు. సుమా మణిని లబ్ధిదారునిగా చేర్చారు. ఉన్నత చదువుకు ఈ పథకం ఆసరాగా నిలిచింది. బీఎస్సీ నర్సింగ్ చదువుకుంటూ ప్రైవేట్ ఆసుపత్రిలో ఉద్యోగం చేస్తూ జీవనం సాగిస్తూ స్వంత కాళ్లపై నిలబడింది. వివాహం చేసుకుంది. నెలల వయసు బిడ్డ కూడా ఉంది. ఇప్పుడు ఆమెకు 23 సంవత్సరాలు రావడంతో దేశంలోనే మొట్టమొదటి పీఎం కేర్ చెక్కును ప్రజాప్రతినిధులు అధికారుల చేతుల మీదుగా అందుకున్నారు. స్థానిక పోలీస్ కళ్యాణ మండపంలో జరిగిన కార్యక్రమంలో శుక్రవారం రాజమండ్రి పార్లమెంట్ సభ్యురాలు దగ్గుబాటి పురంధేశ్వరి, ఎమ్మెల్సీ సోము వీర్రాసు, ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఆదిరెడ్డి శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి చేతుల మీదుగా నగదు చెల్లింపు పత్రాలు అందుకున్నారు. ప్రత్తిపట్టి సునియా సుమామణి మాట్లాడుతూ సహకారం అందించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు. కోవిడ్ మహమ్మారి చేసిన నష్టాన్ని, కష్టాన్ని గుర్తు చేసుకొని భావోద్వేగానికి గురయ్యారు. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు, అధికారులు మాట్లాడారు. ఈ పథకం విశిష్టతను తెలిపారు. ఇంత మంచి పథకాన్ని అందించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి కృతజ్ఞతలు తెలిపారు. పాల్గొనేటువంటి అవకాశం నాకు జిల్లా యంత్రాంగం కల్పించింది. పీఎం కేర్స్ అనేటువంటి కార్యక్రమం కింద కరోనా సందర్భంలో తల్లిదండ్రుల్ని కోల్పోయినటువంటి బిడ్డల పేరు మీద ఏదైతే కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ప్రధానిగా వారు 10 లక్షల రూపాయలు బిడ్డలకి అందాలి అనేటువంటి ఆలోచనతో ఈ పీఎం కేర్ ఫండ్ని వారు నెలకొల్పారు. అంటే ఈ యొక్క కమిటీలో ప్రధానమంత్రి గారితో పాటుగా డిఫెన్స్ మినిస్టరు, హోమ్ మినిస్టరు, ఫైనాన్స్ మినిస్టర్తో పాటు కొంతమంది పారిశ్రామికవేత్తలు కూడా సభ్యులుగా ఉన్నటువంటి నేపథ్యంలో ఆ బిడ్డలకి ఆసరా కల్పించాలి అని ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది. దీని మాధ్యమంగా బిడ్డల పేరు మీద 10 లక్షల రూపాయలు ఫిక్స్డ్ డెపిజిట్ వేయగా ఆ డెపిజిట్ మీద వచ్చేటువంటి వడ్డీ ఏదైతే ఉందో దానిని ఆ బిడ్డల యొక్క విద్యకి ఉపయోగించి వారికి 23 సంవత్సరాలు వచ్చిన తర్వాత అది మెచ్యూర్ అయ్యి, ఆ ఫిక్స్డ్ డెపిజిట్ మెచ్యూర్ అయ్యి ఆ డబ్బు ఆ బిడ్డ చేతికి అందితే ఆ బిడ్డకు కూడా పరిపక్వత ఉంటుంది, దేనికి వినియోగించుకోవాలని ఆ సమయంలో వారు ఉపయోగించుకునేటువంటి అవకాశం ఉంటుందనేటువంటి ఒక దూరదృష్టితోటి ఈ కార్యక్రమాన్ని నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టారు. ఇవాళ దాని యొక్క ఫలితం దేశవ్యాప్తంగా 19 మంది ఎవరైతే కరోనా సమయంలో తల్లిదండ్రుల్ని కోల్పోయారో వారు ఆ లబ్ధిని ఇవాళ అందుకుంటున్నారు. అయితే ఈ నేపథ్యంలో మన రాష్ట్రం, మన జిల్లాకి సంబంధించినటువంటి సుమామణి తను ఇవాళ అందుకోవడం అనేది నిజంగా మనందరికీ, తెలుగు వారులంగా మనందరికీ గర్వకారణం అని చెప్పి తెలియజేస్తూ ఆ బిడ్డ కూడా చాలా చక్కగా డబ్బుని తన బిడ్డ భవిష్యత్తుకి వినియోగించుకుంటాను అని చెప్పి నిర్ణయించడం జరిగింది. సుమామణిని కూడా నేను హృదయపూర్వకంగా నా అభినందనలు, శుభాకాంక్షలు తనకు తెలియజేస్తాను. ఈరోజు ఈ కార్యక్రమం నిజంగా సుమమణి ఏదైతే సుమమణి ఆమెకు వచ్చినటువంటి ధనాన్ని మోడీ గారు కార్యక్రమంలోనే సుకన్య సమృద్ధి యోజన అనే పథకానికి ఆ అమ్మాయికి పుట్టిన అమ్మాయికి, ఎవరైతే సుమమణికి పుట్టిన అమ్మాయికి మరలా సుకన్య సమృద్ధి యోజనలోనే ప్రతి నెల డబ్బు కట్టాలి. అదేవిధంగా 10 లక్షలు ఆ అమ్మాయి పేరుని డిపాజిట్ చేయాలి. ఆ అమ్మాయిని చదివించాలి. ఆ అమ్మాయి విద్యాబుద్ధులు కూడా దీంతో మేము చూడాలి. గతంలో నేను పడినటువంటి ఇబ్బందులు నా కూతురు పడకూడదు అని ప్రధానమంత్రి గారిని అభినందించే విషయం. ఆ అమ్మాయికి చాలా మెచ్యూరిటీ లెవెల్స్ ఉన్నాయి. ఆ అమ్మాయికి నిజంగా ప్రభుత్వం ఇచ్చిన ధనాన్ని సద్వినియోగం చేస్తూ ఈవేళ ప్రకటించిన విధానం మోడీ గారికి చేరాలి. మోడీ గారు మనసుకి హత్తుకునే విధంగా, మా అందరి యొక్క మనసులను హత్తుకునే విధంగా చూడమని ఈ విధంగా డిజైన్ చేయడాన్ని నేను ఆ అమ్మాయిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కోవిడ్ సమయంలో
కుటుంబ సభ్యుల్ని, తల్లి తండ్రుల్ని కోల్పోయిన పిల్లలకి ఆత్మస్థైర్యం కోల్పోకుండా భవిష్యత్ పైన ఒక ఆశతో జీవించడానికి, వారికి భవిష్యత్తులో ఉపయోగపడే విధంగా ఒక పథకాన్ని తీసుకున్నారు. అలా తల్లిదండ్రులు కోల్పోయిన పిల్లలకి 10 లక్షల డిపాజిట్ చేసి, పిల్లలు పెద్దవారు అయిన తర్వాత 23 సంవత్సరాలు దాటిన తర్వాత ఆ ఫిక్స్డ్ డిపాజిట్ ప్లస్ ఇంట్రెస్ట్ వాళ్ళు వాడుకునే విధంగా అవకాశం కల్పించడం జరిగింది. చాలా గొప్పటి స్కీమ్ అది. ఈ రోజున ఆ స్కీమ్లో భారతదేశంలో 19 మంది పిల్లలు 23 సంవత్సరాలు దాటిన వారికి వారి యొక్క ఫిక్స్డ్ డిపాజిట్ ప్లస్ ఇంట్రెస్ట్ ఈ రోజున ఇవ్వడం, దాంట్లోని ఆ 19 మంది పిల్లల్లో ఒకరైన పత్తిపాటి సునియా సుమమని, ఆ పాప రాజమండ్రి వాసిగా ఉండడం గౌరవ ఎంపీ గారు పురంధేశ్వరి గారు, పెద్దలు శాసన మండలి సభ్యులు సోము వీర్రాజు గారు, మరొక శాసనసభ్యులు సీనియర్ నాయకులు బుచ్చ చౌదరి గారు, గౌరవ కలెక్టర్ గారు, ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ అందరి సమక్షంలో ఆ చెక్కిని ఆ పాపకి అందజేయడం జరిగింది. ఆ పాప మాటల్లో మేము విన్నాం, తల్లిదండ్రులు లేరు, ఏమైపోతుంది నా భవిష్యత్ అనుకున్న సమయంలో నరేంద్ర మోడీ గారు నా జీవితానికి ఒక ఆశ ఇవ్వడంతో పాటు భవిష్యత్ ఇచ్చారు. ఈరోజు నాకు వచ్చిన డబ్బుతో తనకి పుట్టిన సుమమనికి పుట్టిన పాపకి ఆ 10 లక్షలు డిపాజిట్ చేసి చెయ్యాలన్న ఆలోచన ఆమె కానీ ఆయన భర్త కానీ తీసుకోవడం అన్నది చాలా గొప్పగా అనిపిస్తూ ఉంది. ఈ కార్యక్రమం మా చేతుల మీద అవ్వడం అన్నది అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. ఏ కార్యక్రమం తీసుకున్నా నరేంద్ర మోడీ గారు ఏదైతే ప్రధానమంత్రిగా రాజకీయంగా ఆలోచించట్లేదు, ఒక మనిషికి కనెక్ట్ అయ్యే విధంగా, ఆ హ్యూమన్ కనెక్టివిటీని పెంచే విధంగా ఆయన ఒక ఆలోచన ఉంటా ఉంది. అలాంటి గొప్ప నాయకుడు ఈరోజు ప్రధానమంత్రిగా ఉండడం అన్నది చాలా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. తప్పకుండా ఇంకా అనేకమైన కార్యక్రమాలు ఉన్నాయి. ఆ కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న అవకాశాన్ని మహిళలందరూ కూడా సద్వినియోగపరచుకోవాలని ఈ సందర్భంగా అందరినీ కోరుతా ఉన్నాం. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా జూలై 1న గ్రామ సభలు నిర్వహించాలని, పోలవరం ముంపు గ్రామాల్లో ఈ గ్రామ సభల ద్వారా విఎస్ఎస్ భూములకు పరిహారం నిర్ధారించాలని ఆదివాసీ మహాసభ న్యాయ సలహాదారు అయినాపురపు సూర్యనారాయణ డిమాండ్ చేశారు. గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించేలా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ చొరవ తీసుకోవాలని ఆదివాసీ మహాసభ న్యాయ సలహాదారు అయినాపురపు సూర్యనారాయణ విజ్ఞప్తి చేశారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2013లో జీవోఎంఎస్ నెంబర్ 791 ప్రకారం జూలై 1వ తేదీన అధికారులు గ్రామ సభలు నిర్వహించవలసి ఉంది. సమయం దగ్గర పడుతున్నప్పటికీ ఈ మేరకు గ్రామస్తులకు సంబంధిత అధికారుల నుండి సమాచారం లేదని, తగిన ఏర్పాట్లు లేవన్నారు. పోలవరం ముంపు ప్రాంతాలలో విధిగా గ్రామ సభలు నిర్వహించాలని, సుమారు 50,000 వన సంరక్షణ సమితి విఎన్ఎస్ భూములకు నష్టపరిహారాన్ని విఎస్ఎస్ సభ్యులకు చెల్లించాలని అన్నారు. హక్కుల దిక్సూచి హైకోర్టు సీనియర్ న్యాయవాది బొజ్జ తారకం 86వ జయంతి సందర్భంగా ఆయనకు ఆదివాసీ మహాసభ తరపున ఘనంగా నివాళులర్పించారు. ఈ సమావేశంలో ఆదివాసీ మహాసభ ప్రెసిడెంట్ మిడియం వెంకటస్వామి, న్యాయవాది జంగా సంతోషి కుమారి, టి సాయి పుష్ప, ముచ్చిక భాస్కర్, కృష్ణం రాజ్ దొర, సోమాల దుర్గా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. జరపాలని చెప్పేసి మేము ఈ మేరకు మేము అడగటం జరుగుతుంది. అదే సందర్భంగా జీవోఎంఎస్ నెంబర్ 63 అని చెప్పేసి ప్రభుత్వం ఒకటి విడుదల చేసింది. దాని ప్రకారం ఏంటంటే 500 ఓటర్లు దాటితే అదొక ప్రత్యేకమైనటువంటి పంచాయతీగా గిరిజన గూడాలని చేసుకోవచ్చు. ఇప్పుడు వీళ్ళందరినీ కూడా R&R కాలనీస్కి తరలించేశారు. ఈ R&R కాలనీస్కి తరలించేసిన వాళ్ళు మళ్ళీ పాత ఎక్కడో పంచాయతీలకు లింక్ చేయకుండా 500 ఓట్లు దాటి ఉన్నటువంటి అన్నీ కూడా సెపరేట్ పంచాయతీలు చేయాలి. దానికి సంబంధించి కూడా జూలై 1వ తారీఖున ఎలక్షన్స్ వచ్చే టైం దగ్గరలో ఉన్నాయి కాబట్టి పంచాయతీలకి జూలై 1 గ్రామ సభ జరపడం చాలా కీలకం. కాబట్టి ఈ మేరకు ముంపు గ్రామాల్లో ప్రధానంగా పోలవరం షెడ్యూల్డ్ ఏరియాల్లో గ్రామ సభలు జరపాలి. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా గ్రామ సభలు జరపాలని చెప్పేసి ఆదివాసీ మహాసభగా డిమాండ్ చేస్తున్నాం. మేము పోలవరం మండలంలో 19 గ్రామాలలోని, అలాగే వేలేరుపాడు, కుకునూరు ఆ మండలాల్లో కూడా మేము R&R సంస్థ మీద పనిచేస్తున్నాము. మా పోలవరం మండలంలోని సుమారు 25 గ్రామాల్లోని 21,000 ఎకరాలు విఎస్ఎస్ భూములు ఉన్నాయి. సార్ చెప్పారు ఇప్పుడు దాని మీద లోకాయుక్త కోర్టులో కేసు వేయడం జరిగింది.
కోర్టు కూడా దాన్ని నష్టపరిహారం ఇవ్వమని చెప్పేసి ఆర్డర్ ఇచ్చింది. ఆ ఆర్డర్ని రాజమండ్రి ప్రాజెక్ట్ అడ్మినిస్ట్రేటివ్కి ఇంప్లిమెంట్ చేయమని ఇచ్చిన తర్వాత సుమారు 5-6 నెలలు అయిపోయినంత వరకు వాళ్ళు ఇంప్లిమెంట్ చేయలేదు. దాని మీద నేను నేషనల్ ఎస్టీ కమిషన్కి నేను ఫిర్యాదు చేయడం జరిగింది. నేషనల్ ఎస్టీ కమిషన్ నుంచి 40 రోజుల్లో నాకు నోటీస్ పంపించారు. ఏలూరు కలెక్టర్కి అలా డిఎఫ్ఓకి నాకు నోటీస్ పంపించారు. 30 రోజుల్లోని ఏదైతే అతను సమాచారం అడిగారో ఆ సమాచారం అతనికి ఇచ్చి తర్వాత మాకు నివేదిక పంపించమని ఇచ్చారు. కానీ 30 రోజులు దాటినా ఇంతవరకు వాళ్ళు ఎటువంటి సమస్య పరిష్కరించలేదు. దాని మీద మళ్ళీ కలెక్టర్ గారికి కూడా మొన్న లెటర్ పెట్టడం జరిగింది. అధికారులు దాన్ని స్పందించి విఎస్సి భూమికి నష్టపరిహారం విషయంలోని సీరియస్గా తీసుకొని అడుగుతున్నాం. అలాగే పోలవరం మండలంలోని 19 గ్రామాల్లో సుమారు 2006 SC/ST డేటా ఆ డేటాలో ఉండి, ఇది 2006 SC/ST డేటా అండి. ఈ డేటాలో మొత్తం పిల్లలందరూ ఉన్నారు. తర్వాత 2017లో వాళ్ళకి ప్యాకేజీ ప్రకటించారు ఇందులోని. తర్వాత 2018లో వాళ్ళు తొలగించారు 376 మందిని. 376 మందిని తొలగించారు. మేము అధికారులను అడిగితే వాళ్ళు ఏం చెప్తున్నారంటే వాళ్ళు 2006 SC/ST డేటాలో ఉన్నారు, 2017లో ఉన్నారు. 2017లో మీరు రీసర్వే చేసి మా రోజు శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణ విద్యామిత్రలో భాగంగా 42వ డివిజన్ మున్సిపల్ కాలనీలో గల శ్రీ కాళీ స్పెషల్ మున్సిపల్ స్కూల్ విద్యార్థులకు స్కూల్ బ్యాగులు, బూట్లు, బెల్ట్లు టీడీపీ ఎన్డీఏ కూటమి సభ్యులు అందజేశారు. స్థానిక 42వ డివిజన్ మున్సిపల్ కాలనీలో గల శ్రీ కాళీ స్పెషల్ మున్సిపల్ స్కూల్లో నగర శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆదేశాలతో సర్వేపల్లి రాధాకృష్ణ విద్యామిత్రలో భాగంగా విద్యార్థులకు స్కూల్ బ్యాగులు, బూట్లు, బెల్ట్లు 42వ డివిజన్ తెలుగుదేశం పార్టీ సభ్యులు మరియు ఎన్డీఏ కూటమి సభ్యులు మరియు స్కూల్ హెచ్ఎం మరియు మిగిలిన అధ్యాపకులతో కలిసి విద్యార్థులకు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రధానోపాధ్యాయులు శ్రీమతి చాడా సత్యవేణి, మల్లా వెంకటరాజు, కేవి శ్రీనివాస్, సింహాద్రి సతీష్, దూదేటి నాగేంద్ర, ఇంజి శ్యామల, గోళ్ల కొండబాబు, ఆండ్రా శ్రీనివాస్, జలం నాని, బీజేపీ కృష్ణమాచారి, స్కూల్ అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఇచ్చిన నగర శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ గారికి 42వ డివిజన్ ఎన్డీఏ కూటమి సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ప్రతి విద్యార్థికి స్కూల్ బ్యాగు, షూ, బెల్ట్ ఇవన్నీ ఇవ్వడం జరుగుతుంది. ఇంత మంచి కార్యక్రమానికి మాకు పాల్గొనడానికి అవకాశం కల్పించిన మన గౌరవ ఎమ్మెల్యే శ్రీ ఆదిరెడ్డి శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఎంతో మంచి కార్యక్రమాలను ప్రోత్సహిస్తూ ప్రభుత్వాన్ని దిగ్విజయంగా నడుపుతున్న 1 year పూర్తి చేసుకున్నందుకు, అలాగే మన పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, మరొకసారి మన ఎంపీ పురంధరేశ్వరి గారికి, ఈ దేశాన్ని దిగ్విజయంగా నడిపిస్తున్న నరేంద్ర మోడీ గారికి కూడా మా ఎన్డీఏ కూటమి తరఫున ప్రత్యేకమైన అభినందనలు తెలుపుకుంటూ, ఇప్పుడు ఈ స్కూల్లో జరిగే కార్యక్రమానికి ఇంత మంచి అవకాశం కల్పించినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, సర్వేపల్లి రాధాకృష్ణ విద్యామిత్ర కార్యక్రమానికి ఇచ్చేసిన వార్డు పెద్దలకు నమస్కారం. మన విద్యామిత్ర పథకంలో ఏంటంటే ప్రతి సంవత్సరం బ్యాగులు, బెల్ట్లు అవన్నీ ఇస్తున్నాయి. అయితే ఈ సంవత్సరం బ్యాగులు ప్రత్యేకత ఏంటంటే ప్రతి బ్యాగ్కు నెంబర్ ఇచ్చారండి, ట్యాగ్ చేశారండి ప్రతి బ్యాగ్కి. ఆ నెంబర్ని ఏంటంటే మేము ఆన్లైన్లో అప్లోడ్ చేయాలి సార్. ఇదిగోండి, ప్రతి బ్యాగ్కి ట్యాగ్ ఇచ్చి ట్యాగ్లో నెంబర్ ఇచ్చారు. దీన్ని ఆన్లైన్లో అప్లోడ్ చేయండి. అలాగే షూస్ అవి కూడా ఇదిగోండి, షూస్, బెల్ట్లు ఇవన్నీ కూడా విద్యామిత్ర కార్యక్రమాల్లో భాగంగా విద్యార్థులు పంచుకుంటున్నారు. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. పూలే అంబేద్కర్ జీవితాలను నేటి తరం ఆదర్శంగా తీసుకోవాలి. పూలే అంబేద్కర్ కమ్యూనిటీ హాలును త్వరితగతిన పూర్తి చేస్తాం. అందుకు ఎంపీ పురంధేశ్వరి పూర్తి సహకారం ఉంది. సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. పూలే అంబేద్కర్ భవన నిర్మాణానికి సంపూర్ణ సహకారం అందిస్తాను. సమాజంలో కుల వ్యవస్థ నిర్మూలనకు కృషి చేసిన మహనీయులు ఆయన. ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి. గోదావరి గట్టున 4.23 కోట్ల రూపాయల నిధులతో పూలే అంబేద్కర్ భవన నిర్మాణం.
మొదటి అంతస్తు ప్రారంభోత్సవం, ఇతర సదుపాయాలకు శంకుస్థాపన. మిషన్ వాత్సల్య పీఎం కేర్ పథకం క్రింద దేశంలోనే తూర్పుగోదావరి జిల్లాలో మొదటి చెక్కు అందజేత. చిన్నారుల సంక్షేమ కార్యక్రమాలన్నీ మిషన్ వాత్సల్య పరిధిలోకి. రాజమండ్రి ఎంపీ పురంధేశ్వరి, జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి. జూలై 1న గ్రామ సభలు ప్రభుత్వం నిర్వహించాలి. ముంపు గ్రామాల్లో జాతీయ ఎస్సీ కమిషన్ పర్యటించాలి. బొజ్జ తారకానికి ఆదివాసీ మహాసభ ఘన నివాళులు. శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణ విద్యామిత్రలో భాగంగా విద్యార్థులకు స్కూల్ బ్యాగులు, బూట్లు, బెల్ట్లు 42వ డివిజన్లో పంపిణీ. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.